ఎలా మొదలు పెడితే రిచ్ మైండ్ సెట్ వస్తుంది, ఈ విషయాలు చెప్పాలి ఇప్పుడు మీరు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో వీడియో విన్న వెంటనే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మనం కూడా మారిపోవచ్చు, మరి వీళ్ళకి దొరికినప్పుడు మనకెందుకు దొరకదు ఆపర్చునిటీ అని అనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలంటే, మనం ఎప్పుడైతే నిద్ర లేస్తామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి. నేను మా స్టూడెంట్స్కి చెప్పే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రతిరోజు ఒక కొత్త రోజు. ఎవ్రీ డే న్యూ డే. ప్రతిరోజు మనకు కొత్త ఆపర్చునిటీని తీసుకొస్తుంది. ప్రతిరోజు ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం ఈ పాజిటివ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కదా మనది. సో ఈ ఆపర్చునిటీ చూసినప్పుడు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి వస్తాయి. సో డే మొదలు పెట్టేదే ఒక పాజిటివ్ వైబ్ తోటి, పాజిటివ్ థాట్ తోటి మొదలు పెట్టాలి. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ప్రతి ఒక్కరూ బెటర్ అవ్వాలని కోరుకుంటారా లేదా? మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే, అసలు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎదగడానికే వచ్చారు. అయితే మీరు ఈ మాట చెప్తుంటే ఒకటి అనిపిస్తుంది మాస్టర్, యాక్చువల్గా మీ వీడియో మీతో చేయటం ఇదే ఫస్ట్ టైం కదా. నేను ఎప్పుడు బెటర్ కన్నా కూడా బెస్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాను. ది బెస్ట్, ఎవరిది ఉంది బెస్ట్ అంటే ఇట్స్ ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. సో ఆ థాట్, ఆ థింకింగ్ అలా ఉండాలి అని. సో మీ జర్నీ కూడా చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీన్ని ఎట్లా మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక 3 years మన గ్రోత్ చూడండి. 3 years నుంచి ఇక్కడి దాకా మీరు ఎలా వచ్చారో దీని బ్లూ ప్రింట్ తీసుకోండి. ఓకే, 3 years, దట్ ఈస్ యువర్ మైండ్ సెట్. ఇందులో గ్రోత్ ఉందా లేదా చూడండి. దట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ యువర్ గ్రోత్. అర్థమైందా? సో ఎందుకు ఫస్ట్ దాంట్లో చెప్పలేదంటే, ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ ప్రశ్న. నా గ్రోత్ 3 yearsలో చూడండి. 4 yearsలో నేను అసలు అడవిలో పడేసినా వచ్చేస్తా. అసలు నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, నన్ను ఇలా నాకు ఏమి ఇవ్వద్దు అసలు. వితౌట్ కమ్యూనికేషన్ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ రోజు పడేయండి, నేను మళ్ళీ వచ్చేస్తా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా. ఆయన బిజినెస్లో ఫస్ట్ కింగ్. బాగా డబ్బులు సంపాదించిన తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు ఆయన. బై న్యాచురల్లీ ఈజ్ రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ మీన్స్ నాట్ ఓన్లీ మనీ. రిచ్ మైండ్ సెట్ ఉంటే డబ్బు దానంతట అదే వచ్చేస్తుంది. నేను చెప్పే ప్రాసెస్లో మీకు అర్థమైపోతుంది. గ్రోత్ మైండ్ సెట్ కదా ఇది. అంటే వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ దగ్గరే ఆగిపోయేవాళ్ళు, 10% హైక్ వస్తే చాలు. వీళ్ళందరూ పూర్ మైండ్ సెట్ వీళ్ళది. ₹1,00,000 రాని, 2 లక్షలు రాని, ఒక 10 లక్షల ప్యాకేజ్ రాని, వాళ్ళు 10%, 20% హైక్ కోరుకుంటారు. అది కూడా పూర్ మైండ్ సెట్టే.